నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఇప్పుడు నేనేది వినే మూడ్లో లేను. నిన్ను ఎత్తుకునే మూడ్లో ఉన్నాను. పార్ట్నర్ ఎక్కడున్నారు? మేము లోపలికి వచ్చేస్తున్నాం. ఓకే. సమస్యని ఇంటికి తీసుకొచ్చేసరే. ఏదో ఒకటి చేసి దీని ఇంట్లోంచి బయటికి తరివేయాలి. దేవసేన, గంగా, దేవసేన, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? దీని మొహానికి ఆరత ఒకటి తక్కువ. వచ్చి బొట్టు పెట్టు బాబు. తనెవరు? చాముండి. దేవసేనని చూసుకోవడానికి పనిలో పెట్టాను. నమస్కారం అమ్మా. అవును, నన్ను ఒకసారి కుక్క కరవడానికి వచ్చినప్పుడు ఈ చాముండే నన్ను కాపాడింది. అప్పటి నుంచి నీలాగే నన్ను జాగ్రత్తగా చూసుకుంటోంది. అలాగా, సరే. తీసుకో, వాకిట్లో పోసిరా. అలాగేనమ్మా. రామ్మా గంగా, రా. నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుంది. ఇప్పుడు అందరికీ ఉత్సాహంగా ఉంటుంది. స్వామి, మీరు చెప్పినట్టుగా గంగకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నందిని మీరు కట్టడి చేస్తారుగా? గంగ రావడం ఒక విధంగా మంచిదే అయ్యింది. తనలో ప్రవేశించడానికి నందిని ఎలాగైనా వస్తుంది. వెంటనే పూజ ప్రారంభించి నందిని రాగానే కట్టడి చేద్దాం. ఆ పని చేయండి స్వామి, రండి. అది జైల్లోనే ఉండిపోతుంది. శాంతిని ఎలాగైనా అరుణ్కిచ్చి పెళ్లి చేయాలన్న నా ప్లాన్ అంతా పాడైపోయింది. దీన్ని ఊరికే వదలకూడదు. నా బంగారం, నిన్ను నేను చాలా మిస్ అయినా. నేను కూడా గంగా. కూర్చోండి, విశ్వంలో కూర్చో. గంగా, ఏం నిలబడే ఉన్నావు? కూర్చో. పర్వాలేదు మావయ్య. కూర్చో. పర్వాలేదు మావయ్య, వద్దులేండి. కూర్చోమంటున్నానా? అదే. మంజు, గంగ ఇక మీదట ఏ పని చేయకూడదు. సరే అన్నయ్య. తనకి ఏమేమైతే ఇష్టమో ఆ ఐటమ్స్ అన్ని వండి తనకు పెట్టాలి. అలాగే పెడదామన్నయ్య. అన్ని చేస్తావుగా? సాయంత్రం తనని షాపింగ్ తీసుకువెళ్ళి తను ఏమేం కావాలంటుందో అవన్నీ కొనివ్వు. తాతయ్య, గంగ వచ్చిన తర్వాత నన్ను మర్చిపోయారే. ఏమిటి? నేను నిన్ను మర్చిపోయినా? నిన్నేమి నేను మర్చిపోలేదు. ఈ కార్లో ఎవరొచ్చారో? జాగ్రత్తగా దిగో. దండ వేసుకో అన్నయ్య, వేసుకోరా. మీ మాటే నిజమండి. దీనికేం తక్కువ లేదు. ఏమిటి ధర్మ ఇది? ఈ రోజు మీ పెళ్లి రోజా? లేదు, ఈ రోజు మంచి రోజు బావా. అందుకనే ఉదయాన్నే వెళ్ళి పంతులు గారిని కలిసి మాయ పెళ్లికి ముహూర్తాన్ని నిర్ణయించి, అలాగే శుభలేఖలకి ఆర్డర్ ఇచ్చి
దాని ప్రూఫ్ శాంపిల్ ఒకటి తీసుకొని అలాగే గుడికి వెళ్ళి దేవుడి ముందు ఈ ప్రూఫ్ పెట్టి దండం పెట్టుకొని అల్లుడి పేరు మీద అర్చన చేయించి వస్తున్నాను బావా. మీరు ఒకసారి ప్రూఫ్ చెక్ చేసి ఓకే అన్నారంటే పెళ్లి శుభలేఖలు వెంటనే అచ్చయించవచ్చు. నాకొక 1000 శుభలేఖలు చాలు. మీకు ఎన్ని శుభలేఖలు కావాలి బావా? 1000, 1500? ఒక్కటి చాలు. ఏంటి బావా ఒక శుభలేఖ? ఒక శుభలేఖ ఎవరికిస్తారేంటి? అయ్యయ్యో బావా గంగా జైలు నుంచి తప్పించుకొని వచ్చిందా? తప్పించుకుని రాలేదు, రిలీజ్ అయి వచ్చింది. గుడ్ గుడ్ ఇబ్బంది పెట్టదు. శుభలేఖలు వచ్చి ఇస్తాడట. శుభలేఖలు గంగే వచ్చేసింది. రారుణ్ నానా అది ఎలా నాన్నా? నువ్వు ఎంత సీరియస్ గా స్టార్ట్ చేసినా కామెడీగా ఎండ్ అవుతుంది. మాయా నువ్వేం దిగులు పడకు మాయా. నేను ఇంత టెన్షన్ పడుతుంటే నీకు వేళకోళంగా ఉందా? మాయా మాయా నాన్నా ఏంటన్నా ఇది? ఏమన్నా కొడుతున్నారేంటి? వెళ్ళరా. ఛే, ఏయ్! అయ్యో దీనికి బదులుగా మీ షష్ఠి పూర్తికి కార్డులు వేయించుకొని ఉంటే బాగుండేది. ఆ వేలుతో నా నోరే మూసి పెడుతుంది.